నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సినీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోలు వచ్చారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు, అలాగే మహేష్ బాబు గారు. ఒక పక్కనేమో హనుమాన్ సినిమాతో తేజ సజ్జా అనే వ్యక్తి చాలామందికి ఇంకా తెలియదు కూడా పూర్తిగా. స్టార్ హీరో కేటగిరీలో లేడు, చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతమందికి పరిచయం. తర్వాత పెద్ద అయిన తర్వాత అతని లేకపోతే ఆ సినిమాలు చూద్దామని ఇంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎంతమంది అనేది మనకైతే తెలియదు. జాంబీ రెడ్డి హిట్ అయ్యింది, మంచి పేరు వచ్చింది, కానీ ఆ సినిమా కూడా ఇంకా చాలామంది తెలియదు. అతను ఇంకా కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి మనం చెప్పుకునే రీతిలో హిట్ లేవు. కానీ ప్రశాంత్ వర్మ అప్పుడు అతనికి జాంబీ రెడ్డి హిట్ ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళీ హనుమాన్తో అతన్ని ఒక స్థాయిలో నిలబెట్టాడు. పెద్ద స్టార్ హీరోలైన ముగ్గురు పక్కకు పోయి ఇతను పైకి అతను మాత్రమే ఈ సంక్రాంతికి నిలబడడానికి కారణం ఏంటి? దీన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలంటే కాలము అన్ని రకాలుగా మారిపోయింది. అంటే ప్రపంచము కుగ్రామంగా మారిపోయింది. ఒక కుగ్రామములోకి ప్రపంచమంతా వచ్చేసింది. దీన్ని సినిమాకు కూడా అప్లై చేసుకోవాలి మనం. సినిమాకు కూడా అప్లై చేసుకుంటే ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఓటీటీ ప్రపంచం వచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని సినిమాలను చూడడానికి ప్రేక్షకులు అలవాటు పడిన క్రమంలో మనం సినిమాలు ఎలా తీయాలి అనే అప్డేట్ కాకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటారా, 4 సినిమాలు వచ్చాయి. నేను ఆ సినిమాలు రివ్యూలు ఇలా దాని జోలికి పోను, కానీ ఈ 4 సినిమాల్లో హనుమాన్ అనే సినిమా నంబర్ 1 అయ్యి ఒకప్పుడు థియేటర్లే లేవు, నిన్న మొన్న దానికి థియేటర్లే లేవు అనే పరిస్థితి నుంచి థియేటర్ల సంఖ్య పెరగడమే కాకుండా అసలు టికెట్లే దొరకని స్థితి ఎందుకు వచ్చింది? ఎవరతను? ఆ తేజ అనే అతని పేరు చాలామంది విని ఉండరు. సినిమాలతో బాగా పరిచయం ఉన్న నేను కూడా తక్కువగా విన్నా. ఆ జాంబిరెడ్డి ఒకటి చూశాను అతనిది, ఆ బేబీ చూశాను, కానీ అతను ఎక్కడున్నాడో గుర్తురావడం లేదు. సరే, అది వదిలేద్దాం. మరి హీరోయిజం ఏమీ లేనటువంటి ఒక హీరో ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఆయన కొంత పేరుంది, కానీ ఆయన కూడా సూపర్ డూపర్ హిట్లు ఏమీ ఇవ్వలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఒక హనుమాన్ అనే ఫ్యాంటసీని తీశారు. హనుమాన్ అనే ఫ్యాంటసీ సబ్జెక్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది కరెక్ట్గా తీస్తే. అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేయడము, దేవుడు వచ్చి ఆదుకోవడం, అందులోనూ హనుమంతుడు అనే అతను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన దేవుడు కాబట్టి ఆ పేరుతో వచ్చే దేవుడు. అంటే వెనకటికి సూపర్ మ్యాన్ అని ఎన్టీఆర్ తీశాడు, దాంట్లో కూడా హనుమంతుడు ఆయనకు పూని రకరకాల సూపర్ మ్యాన్ కార్యకలాపాలని చేస్తుంటాడు, కానీ ఆ సినిమా ఆడలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అదేదో పిచ్చి డ్రెస్ చేసుకొని ఇలా ఎగరడం అనేది జనానికి కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఆ కాలంలో కన్ఫ్యూజ్ అయినారు వాళ్ళు. తర్వాత హిందీలో వచ్చాయి ఇట్లా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో. ఈ సినిమాలో ఏమిటంటే వాళ్ళు కథను బాగా చేసుకుని దాన్ని బాగా ప్రజెంట్ చేసి కథని ఎమోషన్స్తో మిళితము చేసి దానికి ఒక దైవిక శక్తిని ఆపాదించి దాన్ని అలా నీట్గా ప్రజెంట్ చేయడం వల్ల ఏమైందంటే పెద్ద హీరోల సినిమాల కంటే దానికే ఎక్కువ పేరు వచ్చి దాన్ని ఎక్కువ చూస్తున్నారు. అంటే ఏమిటి అంటే హీరోల సినిమాలు చూస్తారు. హీరోల సినిమాలు ఎంతవరకు అంటే మొదటి 1-2 రోజులు జనాన్ని రప్పించుకోవడానికి, ఇంకా సినిమా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎక్కువ థియేటర్లు తీసుకోవడానికి, అంతే తప్ప చిన్న సినిమా కానీ ఏ సినిమా అన్నా కానీ ఇప్పుడు ప్రేక్షకుడికి అవసరం లేదు. వాడిని ఫోన్ తీసుకుని, ఇప్పుడు ఫోన్లో మనము ఈ పిల్లలు ఎక్కువగా ప్రేక్షకులందరూ కూడా రీల్స్ చూస్తుంటారు. అది ఎంత ఉంటుంది? గట్టిగా 1 నిమిషమో 1.5 నిమిషం లోపు ఉంటుంది. దాంట్లో ఉన్న బోర్నే భరించలేరు, ఇట్లా నేస్తూ ఉంటారు. మరి 2.5 గంటలు ఒకడిని కుర్చీలో కూర్చోబెట్టాలంటే ఆ సినిమాలో ఎంత స్టామినా ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. మీరు ఇంకా పూర్వకాలం కథలు తీసుకుంటూ హీరో ఇంట్రో సాంగ్ ఒకటి, మధ్యలో గ్రూప్ సాంగ్ ఒకటి, మధ్యలో ఒక డ్యూయెట్టు, 4 ఫైట్లు, 4 డైలాగులు, విలనిజము, ఈ ఫార్మాట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ఆలోచిస్తే ఎటుపోతా ఉంది సినిమా అర్థమవుతుంది. ఎందుకు ఆడుతున్నాయి సినిమా? కాంతారా ఉంది కదా, కాంతారాలో ఏముంది? ఆయన హీరో ఎవరు మనకు తెలియని కూడా తెలియదు. ఆయన తీసిన డైరెక్టరు, అతను ఆ హీరో, వీళ్ళిద్దరూ కూడా, అంటే ఇద్దరు ఒకటే అనుకోండి, రిషబ్ అనే అతను ఎవరో కూడా తెలియకుండా కాంతారాని మొత్తం ప్రపంచమంతా ఎందుకు చూసిందంటే దాంట్లో ఉన్న ఎమోషన్. తండ్రి అడవుల్లోకి వెళ్ళిన తండ్రిని కొడుకు వెతుక్కుంటూ వెళ్ళడమే ఆ కథ. చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే దానికి ఒక దైవిక శక్తి ఇదంతా ఉంటుంది. దానికి ఒక విలను, భూమి పంపకము, ఒక కులానికి సంబంధించి ఎన్ని అంశాలు దాంట్లో టచ్ చేశారంటే మనకు చూడ్డానికి చాలా నార్మల్ కథలాగా ఉంటుంది. కాబట్టి ఆ కథ తయారు చేసుకోవడం వెనుక విపరీతమైన కృషి ఉంది. మీరు ఒకసారి ఆ స్క్రీన్ ప్లే కానీ అదంతా కూడా సినిమాలు అబ్జర్వ్ చేస్తే అంత ప్యాక్డ్గా ఉంటుంది ఆ సినిమా.
అలా చేసుకోకుండా ఊరికే ఏదో గ్రాంటెడ్ అంటే ప్రేక్షకులు మనం కనబడితే ఆమోదించేస్తారు, మనం డ్యాన్స్ చేస్తే ఆమోదిస్తారు, మనం ఫైట్ చేస్తే ఆమోదిస్తారు అనుకుంటే ఫ్యాన్స్ ఒక రోజు 2 రోజులు నిలబెడతారు సినిమాని, 3వ రోజు నుంచి నిలబెట్టలేరు. ఫ్యాన్స్ వల్ల సినిమా బాగుంటే ఫ్యాన్స్ వల్ల హిట్ అవుతుంది, ఫ్యాన్స్ వల్ల మాత్రమే సినిమాలు హిట్ కావడం అనేది ఎప్పుడూ జరగదు. అందుకే పెద్ద పెద్ద హీరోలు కూడా డిజాస్టర్లు ఫ్లాపులు ఎందుకు ఉంటాయంటే వాళ్ళకేం ఫ్యాన్స్ లేక కాదు, అంటే ఎమోషన్ మిస్ అయిందంటే ఆ సినిమా పోయినట్టే. అది అర్థం చేసుకోకుండా ఇది చిన్న సినిమా, ఇది పెద్ద సినిమా ఏమీ లేదు, చిన్న సినిమా పెద్ద సినిమా ఏమీ లేదు, బాగా తీసిన సినిమా పెద్ద సినిమా, బాగా తీయని సినిమా చిన్న సినిమా. అప్పుడు హనుమాన్ అనే సినిమా ముందర ఈ వచ్చిన 3 సినిమాలు చిన్న సినిమాల కింద లెక్క. అది రిలీజ్కు ముందు ఇది పెద్ద సినిమా, ఇది పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, అదంతా ఒకసారి రిలీజ్ అయ్యి జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏది జనం ఎక్కువ చూస్తే అదే పెద్ద సినిమా. రైట్ సార్. అయితే ఆ బడ్జెట్లో ఇంత బాగా తీయడాన్ని కూడా చాలామంది మెచ్చుకుంటున్నారు. నేను విన్నదైతే ఒక 60 కోట్లేమో బడ్జెట్ అని, కానీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని చోట్ల, ఎక్కడ ఫారిన్ కంట్రీస్లో చాలా చోట్ల, రష్యా ఇలాంటి చోట్లంతా కూడా రిలీజ్ చేశారు. ఎలా సాధ్యమైంది వాళ్ళకి ఇది? ఏం లేదు, బడ్జెట్ అనేది మన భ్రమ అంతే. ఎప్పుడు కూడా కథ కరెక్ట్గా ఉండి ఎమోషన్ కరెక్ట్గా ఉంటే బడ్జెట్ అనేది దానికి యాడెడ్ ఫ్లేవర్ మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే గ్రాఫిక్స్ వల్లే సినిమాలు ఆడేటట్లుంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాధాశ్యామ ఏదో రాధేశ్యామ్ వచ్చింది కదా మన ప్రభాస్, దాంతో కదా సార్ కంపారిజన్ ఆదిపురుషుతో చేస్తారు. ఆదిపురుషు ఏమి గ్రాఫిక్స్ అవి, ఎన్ని వందల కోట్ల గ్రాఫిక్స్ అవి. రాధేశ్యామ్లో కూడా లాస్ట్ ఏదో పడవ మునిగిపోయే సీన్ ఏదో ఉంటుంది, దానికి కూడా ఎన్ని గ్రాఫిక్స్ వాడారు. మరి ఈ ప్రభాస్ని అంత పెద్ద హీరో 3 సినిమాలని జనం తిప్పికొట్టారు. ఎందుకు తిప్పికొట్టారు? 3 సినిమాల్లో కూడా ఎమోషన్ లేదు. మన ఆది పురుషులో కూడా రామాయణం కథలో ఉన్న ఎమోషన్ని క్యారీ చేయలేకపోవడం వల్ల ఆ సినిమా జనానికి కన్ఫ్యూజ్ చేసింది. ఏమిటి ఇట్లుంది, ఇది రామాయణం, మనం చూసిన రామాయణం కాదు అన్నట్టుగా ఉంది. సలార్ని ఎందుకు చూశారంటే అది ఒక తల్లి కొడుకుల ఎమోషనల్ జర్నీ. అది అట్లా ఫైట్లు ఉండొచ్చు, హీరోయిజం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ముందు ఆ జర్నీ కరెక్ట్గా కనెక్ట్ అయితే జనానికి వాళ్ళు గ్రాఫిక్స్ ఏమీ గుర్తుండవు వాళ్ళకి. మీకు చాలా ఏళ్ల క్రితము 1977లో ఒకే రోజు దానవీర శూరకర్ణ, కురుక్షేత్రము 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కురుక్షేత్రము అనేది విపరీతమైన బడ్జెట్ ఖర్చు పెట్టారు, కృష్ణ ఓన్ ప్రొడక్షన్. అది దానవీర శూరకర్ణ ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్లో ఏడబడితే అటు తీసేశారు దాన్ని. దానవీర శూరకర్ణలో ట్రిక్ షాట్స్లో మనకు దారాలు కూడా కనపడుతుంటాయి. కృష్ణుడు చీరలు ఇచ్చే సన్నివేశంలో చీరలు అన్ని అతుకులేసిన చీరలు పోతూ ఉంటాయి. వీటన్నిటినీ జనం క్షమించేశారు. ఎందుకు క్షమించారు అంటే ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద నటుడు ఆ దుర్యోధనుడు డైలాగులు చెప్తుంటే జనానికి వెర్రెక్కింది. ఈ దారాలు ఉన్నాయా, చీరలు అతికిచ్చారా, చలపతిరావు అనే నటుడు 3 వేషాలు వేశాడా, దాంట్లో 3 వేషాలు వేశాడు ఆయన. ఇవి ఏమీ ఎవరికి గుర్తులేవు. కురుక్షేత్రం అనేది అక్కడెక్కడో దిగిపోయి జైపూర్లోనే ఎక్కడో పోయి లక్షలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లో షూటింగ్ చేశారని, అనేక మంది నటులు ఉన్నారని ఏమీ పట్టించుకోలేదు. కురుక్షేత్రాన్ని జనం చూడలేదు. నాసి రకం ట్రిక్ షాట్లతో తీసిన దానవీర శూరకర్ణని జనం చూశారు. అంటే ఏమిటి అంటే వాళ్ళకి అది దుర్యోధనుడు అని కనెక్ట్ అయ్యాడు, ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ కృష్ణ శోభన్ బాబు కనెక్ట్ కాలేదు. ఇదే లాజిక్. ఇది సినిమా వాళ్ళకి తెలియదేం కాదు. తెలిసినా వాళ్ళు మేము హీరోలు, మా ఫైట్లు చూసి జనం వస్తారు, మేము లుంగి కడితే జనం వస్తారు, మేము బీడీ తాగితే జనం వస్తారని భ్రమల్లో చిక్కుకొని ఉన్నారు. లుంగి కడితే బీడీలు తాగితే జనం రారు. నీ క్యారెక్టర్లో అంత దమ్ముంటే, పుష్పకి అల్లు అర్జున్ కోసం జనం రాలేదు, పుష్ప క్యారెక్టర్లోనే అంత దమ్ముంది, ఆ సినిమాలోనే, ఆ సినిమా వాళ్ళు రాసుకున్న విధానంలోనే అంత దమ్ముంది. కాబట్టి అల్లు అర్జున్ మిగతా అన్నీ కూడా దానికి వచ్చి యాడ్ అయ్యారు. వాళ్ళ స్టామినా యాడ్ అయింది. కథలో విషయం లేకపోతే ప్రభాసు బతికించలేడు సినిమాని, ఎవరూ బతికించలేరు. రైట్ సార్. ఓకే సార్. ఈ సినిమాలు మనకి ఏంటంటే బయట నుంచి తీసుకుని రీమేక్లు అలాంటివి చేసిన పెద్ద హీరోలు ఇలా చెప్తూనే అనుకుంటూనే ఉన్నా, అంటే ఎందుకు ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుని, లేకపోతే ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని కాదు, కొంచెం స్టోరీ మీద పెట్టండి అని. ఒక సినిమా ఫెయిల్ అవ్వచ్చు, 2 సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత నుంచి వాళ్ళ ఫ్యాన్స్ అలవాటు పడతారు, ప్రజలు అలవాటు పడతారు. అంటే కాన్సెప్ట్కి హీరో ఇమేజ్ వదిలి కొంచెం దీనికి అలవాటు పడి ఉన్న ఫ్యాన్స్ కూడా లేదు మన హీరోని ఇలా కూడా మనం చూడొచ్చు అనేది అలవాటు పడతారేమో, లేకపోతే ఎక్కువ మంది ఫ్యాన్స్ని కోల్పోతున్నారు, సినిమా ఫెయిల్ అవుతుంది. అంటే మన హీరోలకి స్టామినా లేక కాదు,
వీళ్ళు ఆ భ్రమలో ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ తమకు ఏదో మాస్ ఫాలోయింగ్ అని పిచ్చిలో ఉన్నారు. ఈ పిచ్చి నుంచి బయటకు వచ్చి తాము ఒక సినిమా తీశారనుకోండి, అది సూపర్ హిట్ అయింది, ఆ సినిమా ఇమేజ్ నుంచి అతను పూర్తిగా బయటకు వచ్చేయాలి. నాగేశ్వరరావు గారు ఏం చేశారు గతంలో, దేవదాసు అనే సినిమా ఆ తాగుబోతు ఇమేజ్ నుంచి బయటికి రావడానికి తానే అడిగి, విజయవాళ్ళని తానే అడిగి మిస్సమ్మలో కమెడియన్ క్యారెక్టర్ వేశాడు. ఎందుకు వేసాడు అంటే ఆయన నటుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఎన్టీఆర్ హీరోగా ఉన్న ఒక సినిమాలో సమానమైన హీరోగా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఒక కమెడియన్ లాంటి నటన చేశారు. అంటే ఆయన అమ్మేజ్ నుంచి బయటికి రావాలి. టైటానిక్ సినిమాకు ముందు సూపర్ హిట్లు తీసిన జేమ్స్ కెమెరన్ అనేవాడు మొత్తం అన్నీ వదిలేసి టైటానిక్ మీద రీసెర్చ్ చేయడానికి రకరకాల ఓడలకు సంబంధించిన ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు నిరంతరము ఒక పిచ్చోడులాగా తిరిగాడు ఆ టైటానిక్ రీసెర్చ్ చేయడానికి. ఎందుకంటే అతను నేను ఇంత పెద్ద డైరెక్టర్ను కదా, నాకు వందల వేల కోట్ల డాలర్లు ఉన్నాయి కదా ఆస్తులు, నేనేంది ఒకటి దగ్గరికి పోయేది, నా ఇమేజ్ ఏందని అనుకోలేదు అతను. మొత్తం అని ఆ ఇమేజ్ని మొత్తం ఇసిరి బయటపడేశాడు. తనకున్న ఇమేజ్ని అంతా, తనకు డబ్బు ఉందనే విషయం, ఇమేజ్ ఉందనే విషయం అన్నీ బయటికి విసిరిగొట్టి నేరుగా పోయి పిచ్చోడు మాదిరి ఆ టైటానిక్ ఇంజనీర్లు, కార్మికులు, అంటే టైటానిక్ కాదు ఓడలకు సంబంధించి ఆ రీసెర్చ్ కోసం, అందుకని ఆ కథని అంత బలంగా చేసుకుని దాంట్లోకి ఒక ప్రేమ కథని పెట్టాడు అతను. ఎమోషన్ లేకపోతే టైటానిక్ మునిగినా ఒకటే, మనకు తేలినా ఒకటే. కాబట్టి ఆ ప్రేమికులు మునిగిపోతున్నారనే బాధతో మనం ఆ సినిమా చూసాం. ఆ ఎమోషనే ఆ సినిమాకు బలం. అయితే ఎమోషన్కి అతను ఏం యాడ్ చేశాడు, టైటానిక్ అనే ఓడని ఒక పెద్ద జిగ్జాంటిక్ గ్రాఫిక్స్తో తీసి మన ముందు కళ్ళ ముందు అలా ఉంచాడు ఆ ప్రపంచాన్ని. కాబట్టి ముందు వీళ్ళు ఇమేజ్ నుంచి బయటికి వచ్చి, అయ్యా మేము నార్మల్ మనుషులము, మా సినిమాలు చూసేది నార్మల్ ప్రేక్షకులు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు వీళ్ళు తమ కష్టార్జితాన్ని తీసుకొచ్చి మా సినిమా కోసం ఖర్చు పెడతారు, మేము వాళ్ళ కోసం బాగా తీస్తే, అంటే ఈరోజు ఏమిటంటే మేము ఎంత బడ్జెట్ పెట్టినాం అనేది కాదు, 50 కోట్లతో సినిమా తీసి కూడా 1000 కోట్లు కలెక్షన్ రావచ్చు. ఎందుకంటే వరల్డ్ వైడ్ అయిపోయింది. కాంతారా అనే సినిమాని ప్రపంచమంతా ఎందుకు చూసింది, నాకేం సంబంధం అది కన్నడలో ఎవరో తీస్తే. అలాగే మన తెలుగు సినిమాల స్టామినా కూడా మామూలుగా లేదు ఈరోజు. పుష్ప కానీ, RRR కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కరెక్ట్గా ముందు ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మేము ఏమీ కాదు, గత సినిమాతో మాకేం సంబంధం లేదు, మేము జీరో అని మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి. ప్రతి విజయం తర్వాత జీరోతో ఎవడైతే స్టార్ట్ చేస్తాడో వాడికి మళ్ళీ విజయం వస్తుంది. ప్రతి విజయము నాకు నెత్తి మీద కొమ్ములు మొలిచే విధంగా తీసుకెళ్ళినాయి అనుకోండి, కొమ్ములే మిగులుతాయి మనకు లాస్ట్కి. చూద్దాం సార్, ఇంకా ముందు సినిమాలు కూడా ఏ రకంగా ఒప్పుకుంటారు, ఎలా చేసి ముందుకు వస్తారో స్టార్ హీరోలు. అంటే చూస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలుసు విషయము, ఎందుకు స్టెప్ తీసుకోలేకపోతారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళని ఆ మాయలో ఉంచుతారు. ప్రతి సీను అద్భుతం అంటూ ఉంటారు, ఆ సీను అద్భుతమో కాదు ఎవడికి తెలియదు. అందుకని ఆ మాయ నుంచి బయటికి వస్తే, అది రాజకీయాల్లో, సినిమాల్లో ప్రతి సెలబ్రిటీకి ఉండే సమస్యే. ఆ చుట్టూ ఉన్న భజన పరుల కొంత బృందాన్ని తమ చుట్టూ పెట్టుకుని వాళ్ళ మాటలే వినడం వల్ల రాజేష్ ఖన్నా లాంటి సుప్రీం హీరోకి వరుసగా 7 ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా అతనికి అర్థం కాలేదు తాను హీరో మెటల్ నుంచి బయటకు వచ్చాను, తన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో. అది ఎవడి మీద దోషిస్తాడు. సార్ వాడు మ్యూజిక్ బాగా కొట్టలేదు కాబట్టి సినిమా పోయింది సార్ అంటుంటారు. వాడి మ్యూజిక్కి నీ సినిమా పోవడానికి ఏం సంబంధం, నువ్వు సరిగ్గా యాక్ట్ చేయక. అట్లా అన్ని సినిమాల ఫ్లాపుల తర్వాత అతను కనిపెట్టాడు, నా సినిమాలు జనం చూడడం లేదు అని. అలా కనిపెట్టగలిగిన వాడు పైకి మీన్స్ ఉంటాడు నిరంతరం జనంలో. అమితాబ్ బచ్చన్ లాంటి వాడు కనిపెట్టాడు, ఈ ఫ్యాన్స్, హీరోయిజము ఇదంతా మనకు వర్కౌట్ కాదు, టైం ఏదో అయిపోతా ఉందని. అందుకని అతను ఏం చేశాడు, తను పెంచుకున్నాడు. ఎన్ని రకాల క్యారెక్టర్లు అయినా చేస్తాడు ఆయన. విలన్ అయినా చేస్తాడు, ముసలాయనైనా చేస్తాడు, ముసలి ప్రేమికుడుగా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏదైనా చేసి మెప్పిస్తాడు. ఆ సినిమాకి అతనే బలంగా ఉంటాడు. మరి ఇప్పటికీ మనం అమితాబ్ బచ్చన్ ఎందుకు చూస్తున్నాం, ఈ వయసులో కూడా ఎందుకు చూస్తున్నామంటే అతను తనని విస్తరించుకున్నాడు, తన నటనని విస్తరించుకున్నాడు. అలాగా ఇంకా నా ఫ్యాన్స్ ఉండారు, నేను ఫైటింగ్లు చేస్తే తప్ప జనం చూడరు అని అనుకున్నాడు అనుకో అమితాబ్ బచ్చన్. ఎప్పుడో రిటైర్డ్ అయ్యేవాడు ఆయన, 20 ఏళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యేవాడు. థ్యాంక్ యూ.